లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు చంద్రబాబులు అసత్యాలు చెబుతున్నారంటూ సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 88% మంది అవునని, 12% మంది కాదంటున్నారు. ఈ కథలు పరిచయం శ్రీ బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చంద్రగిరి శాసనసభ్యులు, అలాగే మరి కాసేపట్లో తెలకపల్లి రవి గారు ప్రజాశక్తి మాజీ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు వారు కూడా ఉంటారు. మందా జగన్నాథం గారు సీనియర్ నేత, టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వారు కూడా మనతో పాల్గొంటారు. ఇక ముందుగా ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి ఘట్టం, అది వివిధ పత్రికల్లో మామూలుగా ఎంత అంటే చాలా అధమ స్థాయికి చేరింది ప్రమాణాలు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అయితే మరి స్పీకర్ కార్యాలయం విడుదల చేసిందా, లేక తెలుగుదేశం పార్టీ వారు లీక్ చేశారా? ఒక పక్షం వైపు వాదనలు మాత్రమే, అది కూడా అసెంబ్లీ జరగనప్పుడు జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను లీక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నెపం నెట్టారని చెప్పి, ఇదంతా కుట్ర అని చెప్పి ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అరాచకం అని తెలుగుదేశం అంటే, ఇదంతా కుట్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. మరి స్పీకర్ వ్యవస్థ ఇంత గందరగోళంగా జరుగుతుంటే స్పీకర్ వ్యవస్థ సజావుగానే వ్యవహరిస్తోందా? స్పీకర్ గారు మరి ఎప్పుడైనా సరే గొడవ జరుగుతుంటే వెంటనే వాయిదా వేయాల్సిన స్పీకర్ గారు అధికార పక్షానికి మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్న వల్ల వస్తున్న కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటికొచ్చినట్లు ఆ ఎమ్మెల్యేలు, ఉదాహరణ రోజా గారు మాట్లాడిన తీరుపై చాలా విమర్శలు కూడా వస్తున్నమాట వాస్తవం. మరి ఈ పరిస్థితుల్లో మరి బోండా, ఆ వివాదాల్లో ఒకరైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. వారి వాదన ఏమిటి ఉందాం. వారు చేసింది కరెక్టా కాదా, అసలు ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి ఏర్పడింది, వారు ఏం వివరణిస్తారు? దీనిపైన ముందుగా ఉమామహేశ్వరరావు చెప్పండి. నిన్న మీరు చేసినంత కరెక్టే అనుకుంటున్నారా? ఖచ్చితంగా కరెక్ట్ కాదని నిన్న టీడీఎల్పీలో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేస్తాం. సభను క్షమించమని కోరుతాం. సో ఈ మాట అన్నందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే వాస్తవం చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు. ఐ అప్రిషియేట్. అంటే నేను మిమ్మల్ని మీరు నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందించాలి. భేషజాలు లేవండి దీంట్లో. మాకైతే సభ సజావుగా సాగాలి, సభ మాకు ఉన్నతంగా జరగాలి, సభ గౌరవం కాపాడాలని ఇవాళ నేను కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ అందరం కూడా శాసనసభ్యులు మొదటిసారి ఎన్నికైన వాళ్ళం, అందరం అలా కోరుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే కొన్ని పరిస్థితులు పొద్దాక మమ్మల్ని కామెంట్ చేయటం, రన్నింగ్ కామెంటరీ, అట్లాగే ఇప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యులకి వేరే సీట్లు ఉంటాయి, అధికార పార్టీ శాసనసభ్యులకి వేరే సీట్లు ఉంటాయి. వీళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేయాలంటే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. స్పీకర్ గారి దగ్గర వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు. సరే, అది ఆయనను స్పీకర్ గారి ఇష్టం, మాకు సంబంధం లేనటువంటి అంశం అది. కానీ మా వైపు తిరిగి మమ్మల్ని దూషించటం, అలాగే మా దళిత మంత్రి పీతల సుజాత గారిని నిన్న చాలా వల్గర్గా మాట్లాడటం, అలాగే మన బీసీ మంత్రి కొల్లు రవీంద్ర గారిని ఆయన కామెంట్ చేయటం, తర్వాత అంటే వాళ్ళు ఏమన్నా అంటే అన్నారా, లేకపోతే వీళ్ళందరూ వీళ్ళే అన్నారా? వాళ్ళకి స్పీకర్ గారు మైక్ ఇచ్చారు. ఎవరికి? పీతల సుజాత గారికి. పీతల సుజాత గారు మైక్లో ఆమె మాట్లాడుతున్నా, అది ఆన్ రికార్డ్. అది అలాగే బీసీ మంత్రి రవీంద్ర గారు ఆన్ రికార్డ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదురుకుండా వచ్చి రోజా గారు చాలా అహాభావాలు, నేను అంతా లైవ్లో నిన్న మీరు ఆ సీడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లో అన్నీ చూశారు మీరు. అట్లాగే నాకు మైక్ ఇచ్చారు. నాకు మైక్ ఇచ్చినప్పుడు నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. నా ముందుకు వచ్చి నా టేబుల్ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. అది అది అసలు అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు ఏదన్నా ఉంటే స్పీకర్ గారితో మాట్లాడాలి, వాళ్ళ ఇష్టం. ఏదన్నా వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద అభ్యంతరాలు ఉంటే వెళ్ళి స్పీకర్ గారికి ప్రొటెస్ట్ చేయాలి, ఏదైనా తప్పని చెప్పాలా, లేదా ఇంకో విషయం చెప్పాలా, ఏదైనా. కానీ నా దగ్గర రావడానికి మాత్రం వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు, రాకూడదు, హక్కు లేదు. కానీ నా దగ్గరకు వచ్చి నన్ను దూషించడం వల్ల నేను ఎమోషనల్ అయ్యా. నేను మామూలుగా ఇప్పుడు మేమందరం కూడా మానవులమే. నేను అలాగే దానికి ఆవేశానికి గురయ్యాను. మాట్లాడినందుకు చాలా బాధపడ్డా. అరే, ఇంత పెద్ద మహానుభావులు ఉన్నటువంటి సభలో మనం ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని నాకు నిన్న సాయంత్రం అంతా కూడా నేను అదే ఫీల్ అయ్యా. కానీ తప్పని పరిస్థితి తీసుకొచ్చి అక్కడ నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు మైక్ ముందు మాట్లాడిన అభ్యంతరకరమైనటువంటి మాటలు అయితే మీరు మైక్ ముందే కరెక్ట్ కాదు. మీరు ఒక్కళ్ళని కాదు, మిగతా వాళ్ళు. ఇప్పుడు అంటే స్పీకర్ గారు తప్పు చేశారని అనుకోవాలా? కాదు సార్, కాదు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతూ ఆమె ఏమంది అంటే, రోజా గారికి ఎందుకు కోపం వచ్చింది చెప్తున్నా మీకు. మా దగ్గర పెరిగినటువంటి రోజా గారు ఇవాళ చంద్రబాబు గారిని విమర్శిస్తుంది, చంద్రబాబు గారి కాలి గోటికి కూడా సరిపోదు అన్న విషయం మీద
రోజా గారికి కోపం వచ్చింది. సో ఆ మాట సుజాత గారు అనొచ్చా? అనొచ్చని కాదండి, అనపోతే ఆమెని నేను అక్కడ పెరగలేదు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నాను, నేను ఆయన కాళ్ళు కొట్టి సరిపోతున్నా. అట్లా మేము తలుపుతో కొడతాం, మీరు తలుపు తామలపాకుతో కొట్టండి అంటే వినే రోజులు ఇవి. అలా కాదు శ్రీనివాస్ గారు, గాంధీ మహాత్ముడి రోజులు కాదు కదా. నేనేమంటున్నానంటే అది కరెక్టా కాదా అనేది కాదు, కరెక్ట్ కాదనేది అవ్వచ్చు, దాన్ని ఎక్కడ తెలియజేయాలి? అది కరెక్ట్. వచ్చి పీతల సుజాత గారి ముందు వచ్చి ఇట్లాగని ఇట్లా బీసీ మంత్రి గారి దగ్గర ఇట్లా అని ఇట్లాగని ఏం చెప్పకూడదు, ఇక అనవసరం మళ్ళీ నేను విషయాలు. ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి, వారు కాదంటారు, దానికి రికార్డ్ ఏమి ఉండదు, వాయిస్ రికార్డ్ ఏమి ఉండదు. అక్కడ ఏంటి వాళ్ళు వెల్లో ఉన్నారు, మాకు మైకులు ఉన్నాయి, నేను మాట్లాడిందేమో ఎయిర్లోకి వెళ్ళింది, వాళ్ళు మా వెల్లో నుంచి మాట్లాడి ఏది ఎయిర్లోకి వెళ్ళా, అహాభావాలు మాత్రం మీకు కనబడి అవన్నీ లీక్ చేశారా? అందుకే లీక్ చేశారా? మీ మాటలని బయటపడి వాళ్ళేదని లీక్ చేశారా? కాదండి, మా వాయిస్ వచ్చింది, మా వాయిస్ మీదే మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు కూడా వాస్తవాలు తెలియాలి కదా. స్పీకర్ గారు కదా చేయాల్సింది. స్పీకర్ గారికి లీక్ చేస్తాడు. స్పీకర్ ఈజ్ నాట్ సపోర్ట్ టు లీక్ కదా. రాజకీయ పార్టీలు చూపించాలి, లేదంటే మామూలుగా అఫీషియల్ గా హౌస్ లో అనౌన్స్ చేయాలి. ఆయనకి తెలియకుండా జరిగి ఉండాలి, లేదంటే ఆయన లీక్ చేస్తే ఆయన తప్పు అవుద్ది. స్పీకర్ ఎట్లా తప్పు చేస్తారు? ఓకే అండి, అది స్పీకర్ గారి పవర్స్ ఏంటి అనేది నాకు అంత అవగాహన, నేను దాంట్లో జోక్యం చేస్తున్నాను. కానీ నేనేం చెప్పానంటే, టీడీఎల్పీ నుంచి లెటర్ పెట్టారు మా చీఫ్ విప్ కాలు శ్రీనివాసులు గారు, దాంతో ఆ సీడీ ఇచ్చారు. ఆ సీడీ ఇచ్చిన దాని మీద టీడీఎల్పీలో మాట్లాడటం జరిగింది. అంతవరకే నాకు తెలిసిన విషయం. స్పీకర్ గారికి ఆ అధికారం ఉందా లేదా మా వాళ్ళు ఏమన్నా దొంగతనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా లెటర్ పెట్టారు, అఫీషియల్ గా లెటర్ పెట్టిన దాని మీద ఇచ్చారు. ఆ విజువల్స్ నే వాస్తవాలు మీకు తెలియాలి, ప్రజలకు తెలియాలి, మీడియాకు తెలియాలి. అంటే వన్ సైడ్ కి ఇచ్చారని కదా మరి. మాదంతా ఆన్ రికార్డ్ వచ్చింది కదండి, మాదంతా మీ దగ్గర ఉంది కదా. ఇంకా తర్వాత కూడా తర్వాత ఇంకేముంటది, ఎడ్జాన్ అయిపోయింది సభ. ఇదంతా మీకు ఎడ్జాన్ కాకముందు తర్వాత ఎడ్జాన్ అయిపోయింది. తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడారు. తర్వాత క్లోజ్ అయిపోయింది, అంతే తప్పితే. ఓకే, మిమ్మల్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజాయితీగా మీరు నేను నా వైపు నుంచి పొరపాటు జరిగిందని చెబుతూనే మీరు మీ వాదన చెప్పారు. దాని వరకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మనిషి తప్పులు చేయొచ్చు, కానీ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో అంతవరకు ఐ అప్రిషియేట్. కానీ రెండో పార్ట్లో ఏకపక్షంగా విజువల్ చేశారా అంటే టీఆర్ఎస్ మీద మీరు ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో అదే పని ఇక్కడ కూడా జరిగింది అనేటువంటి అవకాశం మీరు ఇచ్చారు కదా అనేది. సరే, అది వేరే పాయింట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారి వాదన ఏంటో విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు. కానీ అంటే భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, వారు చాలా హుందాగా నా వైపు నుంచి పొరపాటు జరిగిందని, మీ వైపు నుంచి కూడా పొరపాటు జరగనట్లా మీరు కూడా ఒప్పుకుంటారా? అంటే మీరు నాట్ యూ పర్సనల్ గా మిమ్మల్ని. ఇక్కడ రెండు విషయాల్లో ఆయన అభినందిస్తా. ఒకటి పొరపాటు జరిగింది నిజం అని ఒకటి ఒప్పుకున్నారు. రెండోది మాకు మైక్ ఉంది, వాళ్ళకి వెళ్ళుంది అని. అది కూడా పాపం అంటే మీ చేతులు మైక్ ఇస్తున్నారు, మాకు మైక్ లేదు, ఇటు వెళ్ళా ఉన్నాను చెప్పారు. అది కూడా తనే చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళుంది, మాకు మైక్ ఉంది. మీరు ఏం చేస్తున్నారంటే వ్యవస్థ ఏం జరుగుతుంది అంటే బయట మేము చెప్పుకోలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేయలేదని గుండె చేసుకుని చెప్పు ఎంత దారుణంగా చేస్తూ అంత దారుణంగా చేస్తున్నారు. ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది, ఆ సభ్యులకైనా ఈ సభ్యులకైనా. ఎక్కువ మంది ఉన్నది మీ ఎక్కువ వాయిస్ వస్తుంది. రెండేది, సభలో అచ్చెన్నాయుడు గారు కానీ 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బుచ్చయ్య చౌదరి గారు కానీ, లేదు రావుల కిషోర్ బాబు గారు కానీ, లేదు దేవినేని ఉమా కానీ ఏకవచనంతో డైరెక్ట్గా ఆన్ రికార్డెడ్గా లైవ్లో మాట్లాడుతున్న తీరు జుగుత్సాకరం. నిజంగా కూడా మనిషి అనేవాడు నిజంగా జన్మెత్తితే అన్నిసార్లు విన్న తర్వాత ఆ తిట్లు భరించలేడు అనమాట. అండ్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు లేచి నేను మాట్లాడారు, మీ అంతు తేలుస్తా, ఇట్లా ఏళ్ళు చూసి మీ అంతు తేలుస్తా, మిమ్మల్ని వదలను, మీ కథ చూస్తా, ఏం పిచ్చి పట్టిందా, పిచ్చిగా ఉందా. నాకు తెలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడతారని నేను కల్లో కూడా అనుకోను. వీళ్ళంతా ఆవేశపడడంలో అర్థం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా ఏళ్ళు చూపించి మీ ఎంత చూస్తా అంటే సభ్యులైన ఆవేశపడుకుని అడిగిపోతారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? అసలు ఆయన దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అసలు ఆయన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలు మీ కథ తేలుస్తా, మిమ్మల్ని వదలను, మీ గుండెల్లో నిద్రపోతా. అంత కొత్తగా వచ్చిన శాసనసభ్యులు ఉన్నారు, 7 సార్లు శాసనసభ్యుడు అయ్యారు, 9 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు 30 సంవత్సరాలు చట్టసభల్లో ఉన్న వ్యక్తి అట్లా భయభ్రాంతులకు గురి చేస్తుంటే
మాకేమనిపిస్తుంది కొంచెం భయపడినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఆవేశం ఏమవుతుంది, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చంపుతాడా, చంపిస్తాడా, సరే అయితే అయింది. 2 పదం నుంచి తొలగి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ఇంతకన్నా ఏం చేస్తారు? ప్రతిరోజు బెదిరించేది. ఇప్పుడు తాళ్ళ పోతున్న కుక్కనాడు ఒకసారి గాడి దొరికితే తిరగబడుతుంది అనమాట. మామూలుదేను అంటే మనిషిని రెచ్చగొట్టే విధానం తను చేస్తాడు. తన ఆస్తులు రెచ్చగొట్టేసిన తర్వాత మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడిన తర్వాత మా వైపు ఆవేశాలకు వెళ్ళింది. ఎప్పుడు వెళుతున్నాం? అవి భరించలేనప్పుడు మా వాయిస్ చెప్పుకుందాం, మా వాయిస్ చెప్పుకుందాం అని మేము లేస్తే మైక్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కట్ చేయడం. అన్నిసార్లు వెళ్ళలోకి ఎందుకు వస్తే మాకు మాట్లాడే అవకాశం ఇస్తే మేము వెళ్ళలోకి రావాలి అవసరం లేదు. కట్టాడు. సాక్షాత్తు నేను ప్రమాణంగా చెప్తాను, అబద్ధం ఉండదు. ముఖ్యమంత్రి గారే మైక్ ఇవ్వద్దని తలుపాడు స్పీకర్ గారికి. మేము చూసాం, మేము చెప్తున్నాం. జగన్ గారు కూడా ఇట్లా రెండు జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వద్దు అంటున్నాడు. రెండు వైపులా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణం చేసి చెప్పా, నా అబద్ధం చెప్పాలని కదా. ముఖ్యమంత్రి గారు లేమని చెప్పిన విధానం కానీ అని మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఏమని వీడియో మొత్తం ఒక బిట్టు ఎడిట్ చేసిన బిట్టు కూడా ఇవ్వకూడదు. ఎడిట్ చేసిన బిట్ లాగా సభ ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ హౌస్. ఆ హౌస్ ప్రాపర్టీని తీసుకు ఇవ్వడానికి లేదు. ఈరోజు ఏం జరుగుతుంది? ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత 9 గంటల నుంచి 2:30 వరకు అసెంబ్లీ జరిగింది. మొత్తం టేప్ ఇచ్చేయాలి. ఒక వైఎస్ఆర్సీపీ బిట్ ఇచ్చి పంపించడం, అది ఏబిఎన్ ఇచ్చిందా, వాళ్ళకి హక్కులు ఉన్నాయి కాబట్టి, లేదు స్పీకర్ గారు ఇచ్చారా? స్పీకర్ గారు ఇచ్చుంటే దానిపైన ఆయన సమాధానం చెప్పాలి. ఏబిఎన్ ఇచ్చుంటే ఏబిఎన్ మీద చీటింగ్ కేసు, క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకంటే హక్కు తీసుకున్న తర్వాత హౌస్ ప్రాపర్టీని బయటకు ఇవ్వడానికి లేదు. లేదు టీడీపీ అని తెలియకుండా దొంగిలించిందా తెలియదు, ఎడిట్ చేసి ఏది జరిగింది తెలియదు. కానీ హౌస్ ప్రాపర్టీ అన్నది బయటకు రాకూడదు. బయటకు వస్తే మొత్తం రావాలి. ఏది రావాలా? 9 గంటల నుంచి సాయంత్రం అవతల పక్క నుంచి సవాల్ చేసిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆయన చెబుతున్నారు మేము తిట్టేదంతా ఓపెన్ గా తిట్టాం, వాళ్ళదంతా. నా మిత్రుడు ఒకడే, ఉమా ఒక్కడే ఓపెన్ గా తిట్టింది. ఓపెన్ గా తిట్టకుండా తిట్టిన వాళ్ళు మంత్రులు ఉన్నారు, సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, తొడగొట్టిన వాళ్ళు ఉన్నారు, సవాల్ రారా రారా అన్ని వాళ్ళు ఉన్నారు. రోజా గారు కూడా చేశారు. అది చెప్తా. ఆ పక్క నుంచి వచ్చిన తర్వాత రోజా గారు ఆవేశపడింది, నేను ఆవేశపడింది, కొడాలి నేను ఆవేశపడింది. ఎందుకంటున్నాం అంటే మీరు కూడా వారికి మళ్ళీ మా వైపు నుంచి కూడా పొరపాటు జరిగింది, బాధపడుతున్నాను అనొచ్చుగా. అంటే పొరపాటు జరిగిందని ఇప్పుడు అవతల వైపు నుంచి ఆ ప్రొవోకేట్ లేకపోతే అలా మమ్మల్ని రోజా గారిని ఐరన్ లెగ్ అంటుంటే 2-4 సార్లు అన్నారు. కాలు కోటే సరిపో, కాలు కోటే నువ్వు ఏదైనా చెప్పండి, స్పీకర్ చెప్పుకోవాలా? మా ప్రభుత్వ మంత్రి కదా, నా మంత్రి పదవిలో ఇది ఉంది, అది ఉంది, అది చేస్తాం, ఇది మేలు చేస్తాం, అవి చెప్పుకోవాలా? ఐరన్ లెగ్, కాలు కోటే సరిపో. వ్యక్తిగతమైన జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదివినాడు. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పశ్చిమ పత్రాలు దొంగతనం చేస్తారా? అది ఒక చీప్ మాట్లాడతారు. ఎందుకంటున్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివినాడు. చదివితే ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసిన వ్యక్తి ఇక్కడ కూర్చోన్నారు అంటారు. రెండోది విజయం గారు వెళ్ళి చేతులు పట్టుకున్నా నా కొడుకుని రక్షించని. అసలు విజయం గారు వెళ్ళి రోజా గారు అంటే ఇవన్నీ అవసరమా అన్నప్పుడు రోజమ్మ గారు ఏమన్నారు? లోకేష్ బాబు గురించి ఆ రోజు ముదికృష్ణ గారు మాట్లాడినారు, పని మనిషితో వెళ్ళిపోయినాడని అన్నారు. ఎందుకు వచ్చింది ఇది? మీరు అసెంబ్లీలో రికార్డెడ్గా ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడిన తర్వాత రకరకాల వ్యక్తిగత విమర్శలు వస్తాయి. వ్యక్తిగత విమర్శలకు ఎవరు శ్రీకారం చుడుతున్నారు? చుట్టి ప్రొవోక్ చేసినప్పుడు ఏ మనిషికైనా కూడా భరించలేనంత ఆడ మనిషి కదా అందులో. ఆ స్థాయిలో నువ్వు అయితే 2 సార్లు ఏడ్చింది స్పీకర్ దగ్గర. రికార్డు మీరు చూడండి కావాలంటే. సార్ నన్ను తిడుతున్నారు సార్, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్, మనస్ఫూర్తి చెప్తున్నా. కళ్ళనీళ్ళు పెట్టుకుని స్పీకర్ ముందర ఏడ్చింది కదా, స్పీకర్ గారిని అడగండి. సార్ నన్ను చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాను సార్, నాకు మాట్లాడే మైక్ ఇవ్వండి సార్ అంటే నో నో ఆయన అన్నప్పుడు ఆయన మైక్ ఇవ్వకపోయా మీరు తిడుతూ ఉండా ఏం చేస్తుందంట, ఇంకేం చేయాలి? ఆమె తట్టుకోలేనప్పుడు ఎక్కడ అయినా కూడా కొంచెం సభ్యమైనటువంటి భాష మాట్లాడితే ఆవిడకే మంచిది కదా. అది అధికార పక్షం నుంచి అది సమయం వస్తే ఇప్పుడు స్పీకర్ గారు ఉన్నారు, మీరు అన్నారు సభ డిజార్డర్ లో ఉన్నప్పుడు సభ జరపకూడదు, సభ అసలు మైకే ఇవ్వకూడదు ఎవరికి, అందరికి ఇచ్చేసి మాట్లాడండి. ఇప్పుడు మేము మా సీట్ లో కూర్చోనంటే ఆ పక్క ఏం మాట్లాడినా ఈ గొడవ రాదు. మేము ఎల్లోకి వచ్చి స్పీకర్ గారికి మా నాయకుడికి మైక్ ఇవ్వండి, మా నాయకుడికి మైక్ ఇవ్వండి, లేదు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళని ఆపండి, తిట్టకుండా ఆపండి, వ్యక్తిగత విమర్శ చేయకుండా దోస్తులు చెప్పి ఆపడినప్పుడు స్పీకర్ గారు వాయిదా వేయడమో సర్ది చెప్పడం కాదు గమ్మున కూర్చోవడము, సభ జరపకుండా ఉంటే జరగదు. మీరు వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళు లభించినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడిన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు వాళ్ళకి మేము దగ్గర ఉంటాం. వీళ్ళలో ఉండడం అంటే వాళ్ళ దగ్గరలో ఉంటాం. అది వ్యక్తిగత విమర్శలు పర్సనల్ క్రిటిసిజం వచ్చేటప్పటికి ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3వ సారి బ్యాలెన్స్ కోల్పోయి జరుగుతుంది. ఇది జరిగింది తప్ప ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఉందాగా
7 సార్లు శాసనసభ్యుడు గెలిచిన వ్యక్తి, ఈ చట్టసభల్లోనే నా ఇంత సీనియర్ లేరని చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడే విధానం, సమయం, భాష సక్రంగా ఉంటే ఖచ్చితంగా వ్యవస్థ బాగా నడుస్తుంది. మేమందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. Right. ముఖ్యమంత్రి గారు వదిలేసి వాళ్ళని ప్రొవోక్ చేసి మమ్మల్ని ప్రొవోక్ చేసి అందరిని ప్రొవోక్ చేస్తే రచ్చగాకి ఏమవుతుంది? ముఖ్యమంత్రి గారు ప్రొవోక్ చేస్తున్నారనేది మీ అభియోగం. ఫుల్ వీడియో టైప్ ఇస్తే మీకు వాస్తవాలు బయటపడతాయి. మొత్తం అంతా ఈరోజు అడుగుతాను. సీక్వెన్షియల్ గా ఉండాలంటారు. సీఎం గారు చేసిన తలూపింది ఇవ్వద్దని, నువ్వు లేనింది అవన్నీ మీరు చూడాలా? నిజమే, ఈరోజు అడుగుతాం. ముఖ్యమంత్రి గారు మేము అట్లా చూపిస్తాం వీడియో టైప్ ఇమ్మని చెప్పి ఈరోజు మీరు లైవ్ చేయండి. మేము మనస్ఫూర్తి వీడియో టైప్ ఇమ్మని చెప్పి మీరు లైవ్ చేయండి. రైట్. ఇవాళ వైఎస్ఆర్సీపీని కూడా కోరమని చెప్పండి. మార్నింగ్ 9 o'clock నుంచి 255 వరకు జరిగినటువంటి సీడీలు ఇవ్వటానికి మేము కూడా కోరతాం. ఖచ్చితంగా స్పీకర్ గారు ఇస్తారు. అదే రహస్యం, సీక్రెట్ దాంట్లో మినిట్ టు మినిట్ ఎడిట్ చేయకుండా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది మీడియా ముందు ఇప్పుడు తెలంగాణ శాసనసభలో అదే ఆరోపణ కదా, ఎడిట్ చేసి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మీద విమర్శ వచ్చింది. టైమింగ్స్ కూడా ఉంటాయి. టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. టైమింగ్స్ ఉంటాయి మా దాంట్లో. ఒక్క నిమిషం కూడా, కానీ అసలు ఎట్లా లీక్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ పాయింటే కదా. అదే అన్న, దాని లీక్ అవుతుంది. అఫీషియల్ గా ఇచ్చింది, అఫీషియల్ గా ఇచ్చింది. అఫీషియల్ గా ఎట్లా ఇస్తారు? స్పీకర్ గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. మా వాళ్ళు ఆ పార్ట్ వరకే అడిగారా మీరు? ఈ పార్ట్ వరకు మా వాళ్ళు మీడియాకి ఇచ్చారు. అవును, మిగతా అంతా మీ దగ్గర ఉందంటారా? ఉంటుంది. మీరు బాగా టాక్ట్ఫుల్ గా సమాధానం